అస్మద్ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు అమావాస్య వస్తుంది కదా. అమావాస్య నాడు లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తే గనక విశేషంగా కలిసిస్తుంది. మనకి జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. ఎలాంటి పేదరికాన్ని నుంచైనా సరే దూరం చేసేటటువంటి స్తోత్రం కనకధార స్తోత్రం. ఎంతో మంది జీవితాలలో ఈ కనకధార చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలను తెలుసుకోవడంతో పాటు ఎలాంటి సమయంలో కనకధార కనుక చదివినట్లయితే మనకి ఫలితాన్ని ఇస్తుంది, ఆ విషయం కూడా చెప్పుకుందాం. అయితే ప్రతి అమావాస్య నాడు, అంటే రాత్రి అమావాస్య ఉన్నటువంటి రోజున సాయంకాలం ప్రదోష సమయంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని చక్కగా గంధ పుష్పాలతోటి అలంకరించండి. మీరు పసుపు పూలను మాత్రమే వాడండి, తెలుపు పూలను కానీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరుపుని నలుపుని దగ్గరికి రానివ్వకండి. మీరు ధరించే దుస్తులు కూడా ఎరుపు రంగు దుస్తులు, నలుపు రంగు దుస్తులు కాకుండా చూసుకోండి. అలాగే మీరు కనకధార స్తోత్రాన్ని చదివేటప్పుడు ఉత్తరాభిముఖంగా, ఉత్తరం వైపు మీ మొహం ఉండేలాగా కూర్చోండి. అమావాస్య నాడు ఆవునేతి దీపారాధన చేయండి. అమ్మవారి యొక్క చిత్రపటం ఎదురుండగా కూర్చుని అమ్మవారిని తదేక దీక్షతో పసుపు కుంకుమలతో పూజించండి. అష్టోత్తరంతో కానీ, లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అన్న మంత్రంతో కానీ అమ్మవారిని పూజ చేయండి. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఒక వృద్ధ మహిళ యొక్క పేదరికాన్ని చూడలేక అసువుగా చెప్పినటువంటి స్తోత్రం ఈ కనకధార స్తోత్రం. అమ్మవారు ఎడతెరిపి లేని కనకధార వర్షాన్ని ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయల రూపంలో కురిపించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. ప్రతిరోజు ఎవరైతే 2 సార్లు చదువుతారో వాళ్ళు అపర కుబేరులు అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మగవాళ్ళు గనక ప్రతిరోజు ఒక్కసారి చదివినా సరే వాళ్ళకి ఎటువంటి రుణ బాధలు ఉండవు, ఇక అప్పులు చేయవలసిన అవసరమే ఉండదు అంటుంది శాస్త్రం. అది మనకి ఆది శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి అమోఘమైన వరం అన్నమాట. కనకధార అంటేనే బంగారు ప్రవాహం. ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి వాళ్ళ ఇంటికి రావాల్సినటువంటి డబ్బులో ఉన్న ఆటంకాలు, బ్లాక్స్ అన్నీ కూడా పోతాయి. వాళ్ళ ఇంటికి రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కనకధార ఆపడాన్ని ఎవరి తరమో కాదు. ఎవరి జీవితంలో అయితే స్థిరత్వం లేదో, ఎవరి జీవితంలో అయితే సంపాదన స్థిరంగా ఉండదో వాళ్ళు కనకధార స్తోత్రంలో ఉన్నటువంటి 2వ శ్లోకాన్ని పట్టుకుంటే, ఆ 2వ శ్లోకం ఏంటంటే ముగ్ధా ముహుర్ విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాన్ని గతాగతాన్ని అన్న శ్లోకాన్ని, 4 లైన్ల శ్లోకాన్ని ఎవరైతే నిత్యము కూడా 11 సార్లు జపం చేస్తారో, ఒక్క శ్లోకాన్ని మాత్రమే 11 సార్లు జపం చేస్తారో వాళ్ళకి వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ పోతాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం స్థిరంగా లభిస్తుంది అనమాట. ముఖ్యంగా వ్యాపారస్తులు చదువుకోవాల్సినటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నలుపు రంగు, ఎరుపు రంగు దుస్తులు ధరించి మాత్రం కనకధార స్తోత్ర పారాయణం చేయకూడదు. ఒకవేళ మీకు కనకధార స్తోత్రం నోటికి రాకపోతే పౌర్ణమి నాడు కనకధార స్తోత్రాన్ని ఉపదేశంలాగా, అంటే ఒక గురువు దగ్గర నుంచి మీరు చెప్పించుకుని ప్రతి అమావాస్యకి చదవండి. ప్రతిరోజు చదివినా చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా చదవండి. అలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అబ్స్టకిల్స్ అన్నీ పోతాయి. ప్రతి అమావాస్య నాడు కనుక చదివినట్లయితే 4 అమావాస్యలు అయ్యేసరికి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఈ కనకధార స్తోత్రాన్ని ప్రతి అమావాస్య నాడు కనుక చదివినట్లయితే ఇంకా జీవితంలో ఎటువంటి రుణ బాధలు, పేదరికము, డబ్బు కష్టాలు ఉండనే ఉండవు అన్నది శాస్త్ర ప్రమాణం.